గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Joel Davis, IPS sir, Zonal Commissioner, GHMC, B. Santosh, IAS sir, మన మేఘా సైడ్ నుంచి వచ్చిన మెంబర్స్, IBI టీమ్ నుంచి వచ్చిన మెంబర్స్, ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మెంబర్స్, ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ మీడియా బ్రీఫింగ్ సెషన్ టుడే. సో మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హ్యాస్ డిసైడెడ్ టు గో అహెడ్ విత్ దిస్ వన్ వే అరౌండ్ KBR from 18th onwards. So first we will start with the video giving the background of this, with what this HCT project is and how it is going to affect the traffic situation nearby. We'll play the video first. Project Hyderabad City Innovative and Transformative Infrastructure Project. దీనివల్ల ఇప్పుడు మనం చూస్తున్న KBR చుట్టూ చూస్తున్న కంజెషన్ను చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా 7 ఫ్లైఓవర్స్ వస్తాం, 7 అండర్ పాసెస్ వస్తాం. మొత్తం ఇది ఉన్న 5 కిలోమీటర్లు బాగా ఈజీగా పబ్లిక్గా మూమెంట్ కావడానికి చాలా యూస్ఫుల్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క KBR పార్క్ చుట్టూ 6 మేజర్ జంక్షన్స్ ఉన్నాం. మనకు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, మన NTR భవన్, అగ్రసేన్ ఐలాండ్, అట్లానే ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 45 అండ్ లాస్ట్లీ జూబ్లీ చెక్ పోస్ట్. సో ఇట్లా మేజర్ జంక్షన్స్ ఉన్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల మనకు చాలా అంటే చాలా లాభం ఉంటుంది. మన కంజెషన్ తగ్గిపోతుంది, మన ట్రాఫిక్ ఫ్లో ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. అట్లానే అందరు కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ మూమెంట్స్ ఉంటుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ ఈస్ట్ కారిడార్ కనెక్టివిటీ కూడా బాగా అంటే బాగా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. చాలా సాఫ్ట్గా కూడా పబ్లిక్ మూవ్ కావచ్చు. దీనివల్ల కూడా పొల్యూషన్ కూడా చాలా తగ్గిపోతుంది, ఫ్యూయల్ సేవింగ్స్ అవుతావు, ట్రావెల్ టైము తగ్గిపోతుంది, మన వీల్స్ పైన ఉన్న టైం కూడా చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ టైం కూడా చాలా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే చాలాసేపు మనం అందరూ కూడా రోడ్ పైన ఉండడం వల్ల మన పిల్లలకి మన ఫ్యామిలీ కూడా మనం కేటాయించిన సమయము చాలా తక్కువ ఉండేది. ఈ పరిస్థితుల్లో డెఫినెట్లీ ఈ ఒక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వల్ల అది కూడా చాలా గణనీయంగా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. సో ఈ ఒక్క వల్ల చాలా అంటే చాలా లాభం ఉంది. మనము గత ఒక 3 నెలల నుంచి మనము 2 సార్లు ట్రయల్ రన్ చేయడం జరిగింది. ట్రయల్ రన్లో పబ్లిక్ అందరూ కూడా బాగా అంటే బాగా సహకరించారు. కొంత మనం కూడా ఎక్కడెక్కడ మన కంజెషన్ కావచ్చు, లేదంటే ఇబ్బంది కావచ్చు, ప్రజలు కూడా మూమెంట్ స్లో కావచ్చు, అన్నీ కూడా ఐడెంటిఫై కావడం జరిగింది. మనము ఫస్ట్ ట్రయల్లో 5th ఏప్రిల్ రోజు చేయడం జరిగింది. తర్వాత అప్పుడు 3 గంటలు చేస్తే ఏప్రిల్లో మనము జూన్లో 6 గంటలు చేయడం జరిగింది 21/6కి. సో దీనివల్ల కూడా పబ్లిక్ కూడా ఒక ఓరియంటేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క KBR పార్క్ చుట్టూ ఒక 1 వే కావడం జరుగుతుందని చెప్పి. సో ఆల్రెడీ మనం ఈ ట్రయల్ రన్లో కూడా కొన్ని సాంకేతిక సమస్యను కూడా గుర్తించాము. అప్పుడు మనము మన GHMC కమిషనర్ గారు, మన జోనల్ కమిషనర్ గారు, మన జాయింట్ CP డేవిస్ గారు, కాజల్ అందరూ కూడా కలిసి స్టేక్ హోల్డర్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళది, మన కన్సల్టెంట్స్ అందరూ కూడా కలిసి ఎక్కడెక్కడ ఏం చేయొచ్చు అని చెప్పి ఒక మన నిర్ధారణ చేసుకుని అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి ఈ యొక్క 2-3 నెలల మనము కసరత్తు చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఈ ఒక ప్రాజెక్ట్లో దాదాపు 110 పిల్లర్స్ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనము ఈ యొక్క ట్రయల్ రన్లోనే ఆల్మోస్ట్ 15 పిల్లర్స్కి గ్రౌండ్ చేయడం జరిగింది. ఈ 15 పిల్లర్స్ వల్లనే కొంత మనకు ఇబ్బంది అయింది. బట్
పబ్లిక్ బాగా సహకరించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ కమిషనర్ తరఫు నుంచి, నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పబ్లిక్ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో దీనివల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడం వల్ల మన క్యారేజ్ వే కూడా ఇంకా వచ్చే రోజు మనము 18th రోజు ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. క్యారేజ్ వే కూడా తగ్గిపోతుంది. ఇప్పుడున్న క్యారేజ్ వేకు ఆల్మోస్ట్ మనము 40 ఈ వర్క్స్కి 45% కన్జ్యూమ్ కావడం జరుగుతుంది. అంటే మీకు ఆ క్యారేజ్ వే 55% మిగిలిపోతుంది. సో దానివల్ల మనకు రెండు వైపు పోయే ట్రాఫిక్ ఇప్పుడు ఒక వైపు కొన్ని చోట్ల డబల్ కావచ్చు, కొన్ని చోట్ల సింగిల్ కావచ్చు. దానివల్ల కూడా మనకు చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు మనకు చాలా అంటే కంజెషన్ రావచ్చు, డిలేస్ కావచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల మనము కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కూడా ఉన్నాం. సో వాల్యూమ్ కూడా ఈ యొక్క స్లోడౌన్ వల్ల కూడా కొంత వాల్యూమ్ కూడా పెరగవచ్చు. సో ఇప్పుడే మనం చూస్తున్నాను, బికాజ్ మనము ఈ యొక్క 15 పిల్లర్స్ గ్రౌండ్ చేసినప్పుడు కూడా చాలా మనం ఇబ్బంది చూడడం జరిగింది. సో మనం వచ్చే రోజు ఈ యొక్క స్మూత్ ఇంప్లిమెంటేషన్ కోసము మనము దాదాపు 10 చోట్ల 10 లొకేషన్లో లేన్ మార్కింగ్స్ చేయడం జరిగింది. సో అక్కడ లేన్ చేంజెస్ కూడా ఉన్నావు. దాన్ని పబ్లిక్ అందరూ కూడా చూసుకొని మనము పోవాల్సి వస్తుంది. అట్లనే మనము మా వైపు నుంచి కూడా మనము ఈ డైరెక్షనల్ ప్లస్ ట్రాఫిక్ సైనేజెస్ అట్ స్ట్రాటజిక్ పాయింట్స్లో ఎక్కడెక్కడ మనకు ఈ మూవ్మెంట్ చేయాలనేది పబ్లిక్ కూడా తెలియపరచడానికి కూడా మనము మన సైనేజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వైపు నుంచి ఇప్పుడు మనము 2 షిఫ్ట్లో మనము ఉద్యోగం చేస్తున్నాం ట్రాఫిక్ పోలీసు. ఇప్పుడు మనం వచ్చే రోజు 4 షిఫ్ట్లో మనము షిఫ్ట్ చేయడానికి వస్తుంది. సో 4 షిఫ్ట్లో మన ట్రాఫిక్ సిబ్బంది ఇంకా కష్టపడతారు. రాత్రి పగలు 24 hours ట్రాఫిక్ పోలీస్ విల్ బి ఆన్ డ్యూటీ. సో దానికి తగ్గట్టుగా మనం కూడా మన మ్యాన్ పవర్ కేటాయించడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని వసతులు కూడా మనము కల్పించడం జరిగింది. సో ఎందుకంటే ఇది కొన్ని రోజు ఇబ్బంది కావడంతో మనం గైడ్ చేయడానికి కమ్యూటర్స్కి, మన వెహికల్ ఓనర్స్కి, వెహికల్ ఎవరు డ్రైవర్స్ అందరూ కూడా అసిస్ట్ చేయడానికి ఇంకా 4 షిఫ్ట్ డ్యూటీలో మన ట్రాఫిక్ సిబ్బంది పని చేయడం జరుగుతుంది. అట్లానే కన్సర్న్డ్ యాప్స్ ఏమేమి ఉన్నావు మీకు అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది. మనము ఈ గూగుల్ కావచ్చు, మ్యాప్ మై ట్రిప్ వాళ్ళు, మ్యాప్ మై ఇండియా వాళ్ళు కావచ్చు, కొన్ని యాప్స్ వాళ్ళతో కూడా మనము మాట్లాడి వాళ్ళు కూడా ఈ యొక్క ఏమేమి చేంజెస్ వస్తావో అది కూడా వాళ్ళు తెలియపరిచాను. వాళ్ళు కూడా ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ కమ్యూటర్స్కి ఎవరెవరు డైలీ ట్రావెల్ చేస్తారు, ఈ రోడ్స్ యూజ్ చేస్తారు, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా అంటే బాగా యూజ్ కావడం జరుగుతుంది. అట్లానే మన ICCC నుంచి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా 24 hours మన సిబ్బంది అక్కడ ఉంది, మానిటర్ జరుగుతుంది, ఎక్కడెక్కడ కంజెషన్ అవుతుంది, ఏమవుతుంది అని చెప్పి చూసుకోవడానికి కూడా. అట్లానే ఆ చుట్టుపక్కల ఉన్న CCTV నెట్వర్క్ కూడా మనము అప్ చేయడం జరిగింది. సో దట్ వీ కెన్ గెట్ ది లైవ్ ఫీడ్స్. అట్లానే మనము డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. 2 డ్రోన్స్ని పెట్టేసి కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంది, ఏం చేయాలనే పైన కూడా మనము కంటిన్యూస్గా మనము మానిటర్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు రియల్ టైం అసెస్మెంట్ చేయవచ్చు, ఏం చేయవచ్చు అనే పైన కూడా మనము డ్రోన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఇనిషియల్ పీరియడ్లో మనకు కొంచెము కంజెషన్ కావచ్చు. రెగ్యులర్లీ మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మనము, మెగా వాళ్ళు, ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనము అన్ని చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది గత 4 నుంచి ఆల్మోస్ట్ 6 months నుంచి మన లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు, జిహెచ్ఎంసీ, టీజీ, SPDCL వాళ్ళు, అట్లానే వాటర్ వర్క్స్, HMWS వాళ్ళు, ప్లస్ అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, TSRTC ఆఫీషియల్స్, చాలామంది IT ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ తిరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా ICA వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అట్లానే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు లిమిటెడ్ వాళ్ళతో కూడా ఈ కంటిన్యూస్గా కోఆర్డినేషన్ చేసేసి పబ్లిక్కి, కమ్యూటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పక్కబందిగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మా వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి అందరు కూడా ఎవరెవరు మన ఈ ఒక రోడ్ యూజర్స్ ఉన్నారు, కమ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎట్లా మనకు గతంలో 2 రోజులు సహకరించారు, వచ్చే రోజు కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్లీజ్ వాచ్ అవర్ అడ్వైజరీస్. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క అడ్వైజర్ని చాలా చూస్తున్నాను. మనము ట్రాఫిక్ నుంచి ఇస్తుంటాను, సైబర్ క్రైమ్ గురించి ఇస్తున్నాను, చాలా రకాలు ఇస్తున్నాం, కానీ పబ్లిక్ ఇంకా కొంచెం చూడడం తక్కువ ఉంది అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇది ఎందుకంటే చాలా
కీలకమైన గట్ట, ఎందుకంటే అందరు కూడా ట్యూన్ కావాలి, ఇది వన్ వే అనేది. సో మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు మా ఇచ్చే అడ్వైజరీస్ రోజు రోజు కూడా మారుతుంటుంది, డైనమిక్ ఉండడం వల్ల ప్లీజ్ వాచ్ అవర్ అడ్వైజరీస్. మనం రెగ్యులర్గా మన జాయింట్ సిపి గారు అడ్వైజ్ ఇస్తుంటారు, ఆ అడ్వైజరీని కూడా మీరు ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మీ యొక్క ట్రావెల్ ప్లాన్ కూడా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోండి. మీరు అంతకుముందు హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరదుంటే ఒక 10 నిమిషాలు అడ్జస్ట్ అయ్యేదాకా మీకే తర్వాత తెలుస్తుంది ఏ రోడ్లో పోతే ఎట్లా ఉంటుంది, ఏ రోడ్ పోతే మనం దగ్గర పోవచ్చు అనేది. మీరు ప్లీజ్ ప్లాన్ యువర్ జర్నీస్ ఇన్ అడ్వాన్సు. అట్లానే మనము ఎక్కడెక్కడ రూట్స్ చేంజెస్ ఇచ్చానో అక్కడ డెసిగ్నేటెడ్ రూట్స్ అది కొంచెం ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. మార్కింగ్స్ ఉన్న లేన్ మార్కింగ్స్, ట్రాఫిక్ సైనేజెస్ కూడా పెట్టడం జరిగింది. అది ఇంకా 2-3 డేస్లోనే మనం పెడతాను, అక్కడంతా చెప్తాను. షార్ట్లీ ఇట్ విల్ బికమ్ వన్ వే అని చెప్పి మనం రాయడం జరిగింది. ఇది తర్వాత 18th కదా, తర్వాత చూసుకుంటానని చెప్పి ఒక ఆలస్యం వద్దు. ఇప్పటి నుంచే మీ మైండ్ ట్యూన్ చేసుకోండి, ఇది వన్ వే అయిపోతుంది. వన్ వే కావడం వల్ల మీకు కొంత ఇబ్బంది కావచ్చు, కొంతమంది కూడా సరళం కావచ్చు, కొంతమందికి ఈజీ కూడా పోవచ్చు. మనం చూసిన ప్రకారం వన్ వే చేస్తే ఇంకా ట్రావెల్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం అక్కడ మన ఎన్ఎఫ్సిఎల్ నుంచి కొంచెం ఇక్కడ ఇబ్బంది కావచ్చు, కానీ ఒకసారి కేబీఆర్ ఎంటర్ అయిపోతే మీకు బాగా ఈజీగా వెళ్ళిపోతారు. వన్ వే కావడంతో ఈజీగా మూమెంట్ ఉంటుంది. సో కొంచెం దూరం అనిపించవచ్చు కానీ బట్ ఇట్ విల్ బి ఈజీ. సో వచ్చే రోజు ఇంకా ఈ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా చాలా లైఫ్ కూడా బాగా ఈజీ అయిపోతుంది. అట్లానే మనము ఈ యొక్క ఏరియాలో అందరు కూడా తెలుసు చాలా మేజర్ హాస్పిటల్స్ ఉన్నాం, దాదాపు 10 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాం. సో చాలా అంబులెన్స్ మూమెంట్ ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా అంబులెన్స్ మూమెంట్ కనిపించినప్పుడు వాళ్ళు పక్కనే జరపాలి ఉన్న క్యారేజ్ వేలో, లేదంటే వాళ్ళకు వే క్రియేట్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్స్ ఉన్నావు, చాలా పేషెంట్స్ ఇక్కడ తిరుగుతుంటారు. సో ఈ యొక్క ఈజీ అంబులెన్స్కి మనము దారి ఇవ్వాలని చెప్పి నేను పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. అట్లానే ఇది ఒక చాలా మన లంగ్, ఇది కేబీఆర్ పార్క్ అనేది చాలా అందరు కూడా ఒక లంగ్ స్పేసు. చాలా మంది అక్కడ వాకింగ్ వస్తుంటారు మార్నింగ్ ఈవినింగ్. సో వాళ్ళందరూ కూడా వాకర్స్కి విజిటర్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫాలో వాట్ ఎవర్ అడ్వైజరీస్ వీఆర్ గివింగ్. అట్లానే మనము అడ్వైజరీస్ ఇస్తాను. అట్లానే కొంత ట్రాఫిక్లో కూడా ఈ అరేంజ్మెంట్స్ కూడా కొంచెము రివైజ్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క వన్ వే చేసినప్పుడు కొంచెం అక్కడక్కడ సంధి నుంచి రాంగ్ సైడ్ కాకుండా అందరు కూడా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను మీరు. ఎందుకంటే వన్ వే ఉండడంతో చాలా ఫాస్ట్గా వెహికల్ వెళ్ళిపోతుంటావు, మీరు అపోజిట్ డైరెక్షన్లో వచ్చి మళ్ళీ నష్టం కావద్దని చెప్పి నేను పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. అట్లానే నైట్లో వెహికల్ మూవ్మెంట్ తక్కువ ఉంది, మనం పోవచ్చు అని చెప్పి డోంట్ డూ ఎనీ ర్యాష్ డ్రైవింగ్, బీ కేర్ఫుల్. అట్లానే కొన్ని చోట్ల కూడా రంబల్ స్టిక్స్ పెట్టడం జరుగుతుంది, దానివల్ల కూడా కొంత మీకు ఇబ్బంది కావచ్చు. సో దాన్ని చూసుకొని ఒక ట్రావెల్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మనము ఎక్కడెక్కడ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు కంటిన్యూస్గా 24/7 సీసీటీవీ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్లో మనము మానిటర్ చేయడం జరుగుతుంది. చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ విల్ కీప్ సపరేట్ టీమ్స్ టు ఐడెంటిఫై దిస్ రాంగ్ సైడ్ డ్రైవింగ్స్. సో పబ్లిక్ అందరు కూడా ఇది 18th రోజు నుంచి మనము ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. 18th మార్నింగ్ 6 o'clock నుంచి ద క్లాక్ స్టార్ట్స్ ఫర్ ది వన్ వే. సో పబ్లిక్ అందరు కూడా అంతకుముందు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్కి, జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి అందరు కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా అందరు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మనము మీ యొక్క ట్రావెల్ స్మూత్ చేయడానికి, సేఫర్ చేయడానికి జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు అందరు కూడా స్టేక్ హోల్డర్స్ చాలా కసరత్ చేయడం జరుగుతుంది. మీకు ఏమాత్రం సజెషన్స్ ఉంటే మాకు తెలియపరచాలని చెప్పి మీ ద్వారా అందరు కూడా కోరుతున్నాను. 1.5 year దాకా మనము అనుకుంటున్నాం, 1.5 year 2 years దాకా ఈ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే టైం ఇచ్చారు. అంత లోపల కూడా ఇప్పుడు వర్క్ చూస్తుంటే అంత లోపల కూడా కంప్లీట్ కావచ్చు. ఇది ఒకసారి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే మనకి ఇంకా వర్క్ కూడా డే అండ్ నైట్ జరుగుతుంది. లేన్ ఓన్లీ వస్తున్నారంటే వాళ్ళని అక్కడ స్ట్రైట్ అలౌ చేయలేము, బికాజ్ అక్కడ ఆపి పంపాల్సి వస్తుంది. మన ట్రయల్ రన్లు కూడా లేన్ 2 వచ్చే వాళ్ళు 45కి వెళ్ళాలి, అలాగే జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చే వాళ్ళు చెక్ పోస్ట్కి వెళ్ళాలి. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అక్కడ ప్రతి నిమిషం మనం ఆపి పంపితే చాలా కంజెషన్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి లేన్ ఓల్డ్ వస్తే మాత్రం వాళ్ళు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అలాగే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. వారం రోజులు వాళ్ళకి తెలిసిపోతుంది, మేము చెక్ పోస్ట్ స్ట్రైట్ వెళ్ళాలంటే లేన్ 2 పట్టుకొని వెళ్ళాలని తెలిసిపోతుంది. దాని తర్వాత స్మూదన్ అయిపోతుంది. కాబట్టి అక్కడ అంబర్లా అవన్నీ తీసేసి అప్ టు దాదాపు ఒక 200 meters వరకు ఆ మీడియన్ అంతా రిమూవ్ చేసి మార్నింగ్ టైం అంటే మధ్యాహ్నం వరకు మనకి హెవీ టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ హెవీ మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి
ఆ రివర్సిబుల్ లేన్లు కూడా ఒక లేన్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీవీబీ నుంచి రైట్ లేన్లో ఒకరు వస్తున్నారంటే 45కి వచ్చి వాళ్ళు ఈజీగా మర్జ్ అయ్యే విధంగా, జర్నలిస్ట్ కాలనీ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళని ఆపకుండానే వీళ్ళు రైట్ సైడ్ నుంచి వచ్చి ఈజీగా మర్జ్ అయ్యే విధంగా దాన్ని ఇస్తున్నాం. సరే అంటే మీరు చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు యూటర్న్ ఒకవేళ మిస్ అయ్యి ఈ రూట్ వస్తే యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది మళ్ళీ. యూటర్న్ అవసరం లేదు, బట్ లేన్ టూలు వస్తే యూటర్న్ అవసరం లేదు. కానీ కొంతమంది తెలియకుండా లేన్ 1లోనే వస్తుంటారు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మనము ఆపి వాళ్ళని స్ట్రైట్ పంపలేము, బికాస్ మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి తెలియకుండా లేన్ 1లో వస్తే మాత్రం వాళ్ళు యూటర్న్ తీసుకొని రావాలి. వారం రోజులు వాళ్ళు తెలుసుకుంటారు ఈ లెఫ్ట్ లేన్లో మనం వస్తే స్ట్రైట్ వెళ్ళలేము, కాబట్టి లేన్ 2లో మనం వెళ్ళాలనేది తెలుసుకుంటారు. ఫిలిం అందుకు మనము సైనేజెస్ అరేంజ్ చేస్తున్నాం రమేష్, సో దట్ పబ్లిక్ ఇప్పుడు నుంచి మైండ్ ట్యూన్ కావాలని చెప్పి రైట్ ఫ్రమ్ మనము ఎన్ఎఫ్సిఎల్ నుంచి అంతకన్నా ముందు నుంచి కూడా పంజగుట్ట నుంచి కూడా వీఆర్ పుట్టింగ్ సైనేజెస్. సో పబ్లిక్ ఆల్సో షుడ్ వాచ్ అవర్ సైనేజెస్. వాళ్ళని 18 నుంచి ఎట్లా వాళ్ళు ట్రావెల్ ఎట్లా ఉండిపోతుంది అనేది వాళ్ళ మైండ్ ట్యూన్ కావాలి. మళ్ళీ ఆ రోజు వచ్చి మళ్ళీ అది ఇబ్బంది పడకుండా ఆ లైన్ ఈ సైడ్ పోవాలంటే ఇదే లైన్లో పోవాలి, ఈ సైడ్ పోవాలంటే ఇదే లైన్ 2 పట్టుకోవాలనేది వాళ్ళు మైండ్ ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఫిలిం నగర్ రావాలి అంటే వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్ కంటిన్యూగా రావాల్సిందేనా? కంటిన్యూగా రావచ్చు, లేదంటే వాళ్ళు ముందుకే 45 కింద దిగి ఆ రోడ్ నెంబర్ 51 తీసుకొని వెళ్ళచ్చు. వేలు యూస్ అవుతుంది. మధ్యలో ఒక 100 మీటర్స్ ఆ మర్జర్ పాయింట్ ఓపెన్ చేసినాం మన క్లబ్ దగ్గర. క్లబ్ ముందుకు ఆ 100 మీటర్స్ మర్జింగ్ ఉంది. సో ఎవరైనా ఒకవేళ 45 నుంచి వచ్చి వాళ్ళు లేట్ 2 వస్తున్నారు, వాళ్ళు ఎన్ఎఫ్సిఎల్ వెళ్ళాలంటే అక్కడ క్లబ్ దగ్గర వాళ్ళు లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనకి కంప్లీట్ ఇంత ముందుకు ఎఫ్ఓబి అండ్ బీవీబీ దాకా వచ్చేది టీటీడీ టెంపుల్ క్రౌడ్ అని. 1 వే పెట్టినాక పార్కింగ్ లేనప్పుడు బాగుంది, కానీ పార్కింగ్ ఉంటే ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ తీయించేస్తున్నాం. HCT project which is going to make KBR पार्क को 1 वे हो जाते. ये प्रोजेक्ट कंप्लीट होने के बाद 7 फ्लाईओवर्स, 7 अंडरपासेस जो 5 किलोमीटर का KBR पार्क के होते हुए निकलते, इसकी वजह से ट्रैफिक कंजेशन कम हो जाएगा, सेफर मूवमेंट होगा, फास्टर मूवमेंट होगा, ईस्ट वेस्ट का कॉरिडोर का कनेक्टिविटी इम्प्रूव होगा. ऐसे भी फ्यूल का सेविंग्स होगा, पोल्यूशन कम हो जाएंगे और फैमिली टाइम भी इम्प्रूव हो जाएंगे. सो ये प्रोजेक्ट कंप्लीट करने के लिए थोड़ा चेंजेस करना पड़ता है ट्रैफिक में और कम्यूटर्स को भी. इससे हम लोग अप्रैल में और जून में 2 बार ट्रायल रन किया, एक बार 3 घंटा, एक बार 6 घंटा. हमको मालूम पड़ा कि थोड़ा कहाँ रुकावट है, कहाँ प्रॉब्लम्स है. पब्लिक भी हमको सजेशंस दिया. इसके बाद हम लोग GHMC और वाटर वर्क्स, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, TSRTC, ICA सब लोग मिल के एक कोऑर्डिनेशन के साथ हम लोग प्लान किया. देन अभी 18 से इस महीने 18 से हम लोग इसको फुल फ्लेज्ड 6 बजे से ये 1 वे कर रहे. इसकी वजह से पब्लिक को थोड़ा दिक्कत आ सकता है, इसलिए हम लोग रेगुलरली हमारा ट्रैफिक पुलिस एडवाइजरी देते रहते. लोगों को मैं रिक्वेस्ट करूँगा आप लोग एडवाइजरी दे के आपका ट्रैवल प्लान बनाइए और जो लेन चेंजेस कहाँ करना है उसके हिसाब से करिए, नहीं तो आपको फिर अगेन गोल चक्कर मारना पड़ता है. नहीं एक थोड़ा भी मिस्टेक है तो भी बिकॉज वहाँ पे आपको फिर अगेन यू टर्न करने का कुछ सुझाव नहीं है. और ये करने के लिए हम लोग हमारा ट्रैफिक पुलिस अभी 2 शिफ्ट में काम कर रहे हैं. अभी आगे 4 शिफ्ट की साथ हम लोग काम करेंगे. हम लोग हमारा CCTV नेटवर्क को अप कर रहे हैं और इंटीग्रेटेड कमांड एंड कंट्रोल सेंटर से भी हम लोग रेगुलर 24/7 मॉनिटर करेंगे और ड्रोन का भी इस्तेमाल करके कहाँ प्रेशर पॉइंट्स है करके हम लोग देखेंगे. मैं पब्लिक को रिक्वेस्ट करूंगा आप जैसे पब्लिक कोऑपरेट किया इस बार भी कोऑपरेट करने के लिए. और हम लोग ऑलरेडी 2 बार में पब्लिक बहुत अच्छा से कोऑपरेट किया, मैं उनको बहुत बहुत आभारी हूँ. और जो इस करते वक्त KBR जो पार्क को पहले सुबह वॉकिंग आते हैं और शाम में वॉकिंग जो विजिटर्स है उनको अपना प्लान ट्रैफिक अरेंजमेंट्स का प्लान को रिवाइज करने के लिए मैं रिक्वेस्ट करूँगा और उनको कोऑपरेट करने के लिए मैं रिक्वेस्ट करूँगा. इस काम के बीच में बहुत सारे लोग रॉन्ग साइड ड्राइविंग और ट्रैफिक वायलेशंस करने के लिए सोचते, बट वैसे मत करिए क्योंकि हम लोग का CCTV से हम लोग वॉच करते रहेंगे. उसके अलावा आपकी लाइफ सिक्योरिटी के लिए आप लोग रेगुलर ट्रैफिक रूल्स करिए क्योंकि व्हीकल्स का मूवमेंट बहुत फास्ट हो जाएंगे, इम्प्रूव हो जाएंगे, कनेक्टिविटी इम्प्रूव हो जाएंगे. इसलिए आप लोग रॉन्ग साइड ड्राइविंग मत करिए. जो पहले से आप लोग जैसे कोऑपरेट किया आगे भी, क्योंकि ये प्रोजेक्ट
ऑलमोस्ट 1.5 ईयर लगता है। उस टाइम पे आप कोऑपरेट करने के लिए मैं जीएचएमसी की तरफ से, हैदराबाद सिटी पुलिस की तरफ से और सब गवर्नमेंट की तरफ से पब्लिक सबको रिक्वेस्ट कर रहा हूँ। सर एस्टिमेटेड टाइमिंग क्या रहेंगे सर कंस्ट्रक्शन का? 1.5 ईयर तक 1.5 ईयर तक ये प्रोजेक्ट कंप्लीट होने का है चांस है।